ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాము. ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఇందాక సార్ చెప్పారు కదా, మనం విన్నాము. పండగలకు అన్ని పండగలు స్టార్ట్ అవుతున్నాయి, ప్రతి ఒక్క పండగ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అన్న దానికి నిదర్శనం అన్నమాట. సో ఈ తొలి ఏకాదశి పండగ చేసుకున్న తర్వాతే అన్ని పండగలు ఇంకా 1 by 1 అనేది మనకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి తొలి ఏకాదశి రోజు ఇక్కడ మనకు ఆవులు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా ఆవులు కూడా ఉంటాయి. నమస్తే అమ్మా, మీ పేరు? లక్ష్మి. ఈ రోజు తొలి ఏకాదశి, ఈ రోజు అంటే ప్రత్యేకతలు ఏంటమ్మా? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నేను ప్రతి ఏకాదశి ఉపవాసం చేసుకుంటాను. అలాగే ఉపవాసం చేసి ఇక్కడి నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి దైవ దర్శనానికి కూడా వచ్చాను. ఎవ్రీ ఏకాదశికి వస్తాను, ద్వాదశికి వస్తాను. అంటే ఈ రోజు ఒక ఫాస్టింగ్ ఖచ్చితంగా ఉండాలని చాలా మంది ఉంటున్నారు. అంటే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ రోజు ఖచ్చితంగా ఉంటున్నారు. ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అది మనకి సైంటిఫిక్ గా కూడా ఆలోచించుకుంటే దానికి చాలా హెల్త్ ఇది కూడా ఉంది. ఎవ్రీ వన్స్ ఇన్ 15 days ఇఫ్ యూ ఫాస్ట్, హెల్త్ వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అది అందుకే డ్యూయల్ పర్పస్ ఉంటుంది. ఎవరికైతే అవుతుందో వాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు కంపల్సరీగా అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకొని వీలైనంత వరకు చేయొచ్చు టు ద ఎక్స్టెంట్. సో దట్ యాజ్ అవర్ రిలీజన్ టెల్స్ us మన ధర్మం పాటిస్తే బాగుంటుంది. హలో అండి, మీ పేరు? నీతా అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇక్కడనేనండి. ఏంటమ్మా తొలి ఏకాదశి అంటే ఏంటి అసలు? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు తొలి ఏకాదశి పండుగ? మామూలుగా విష్ణు ఆలయాలకు వెళ్తామండి. విష్ణు ఈరోజు నిద్రలోకి వెళ్ళిపోతాడంట విష్ణు. మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి రోజు వెళ్ళిపోవాలి. అవునా? ఏంటి అసలు ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది మంచి నామం చదువుకోవచ్చండి. విష్ణు ఆలయానికి వెళ్ళాలి. ఈ పండుగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? నేను చెప్పినా కదండి. ఈ రోజు టెంపుల్ లోకి వచ్చి దర్శనం చేసుకుంటే ఏం లభిస్తుంది? ఏం మామూలుగా మనము ఏ ఫెస్టివల్స్ కైనా గుడికి వెళ్తాం కదండి, అలా ఈ రోజు ఫెస్టివల్ ఒక స్పెషల్ డే. తొలి ఏకాదశి అంటే ఈ రోజు నుంచి అన్ని పండుగలు కూడా స్టార్ట్ అయిపోతాయి. అవునవును. ఈ రోజు నుంచి ఎవ్రీ 15 days కి 1 week ఒక్కొక్క పండుగ. శ్రావణ మాసం అయితే మొత్తమే అన్ని పండుగలే ఉంటాయండి. మళ్ళీ వినాయక చవితి, దసరా, దివాళి అన్ని. ఈ రోజు ప్రధానంగా అంటే ఎటువంటి ప్రసాదాలు చేసి పెడతారు దేవుడికి? మామూలుగా స్వీట్స్ అండి, ఏదైనా. మళ్ళీ ఇలా గోధుమ పిండితోని కేసరి అలా చేసి పెడతారు. పేరు? నా పేరు వెంకట్ అండి, నెల్లూరు. అసలు ఈ రోజు తొలి ఏకాదశి అంటే మీకు సంబంధించినంత మీరు ఏం చెప్తారు? తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఒకసారి చెప్తారా మాకు? యాక్చువల్లీ తొలి ఏకాదశి అంటే మనకు పండగల కల్లా ఫస్ట్ పండగ. ఇది లేడీస్కి చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని పూజలు చేసుకొని ఇంట్లో వడలు, పులిహోర అని పంచపక్ష పరమాణువుల నుంచి చేసి పెట్టుకోవడం. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీ, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వర్తిస్తుంది. ఈ పండుగ రోజు ఏంటంటే లేడీస్ కొంచెం కలర్ఫుల్గా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చి దేవుడి దర్శనాలు తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరిగి ప్రతి ఒక్క దేవుడిని దర్శించుకొని ఇలా పాపాలతో కుటుంబం ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి కోరుకుంటూ, నేనేమందంటే మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, మా ఫ్రెండ్స్ బాగుండాలి అని టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాను. తొలి ఏకాదశి నుంచే పండుగలు అనేటివన్నీ స్టార్ట్ అవుతాయని, అంటే పండుగలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పేదే తొలి ఏకాదశి, అంతేనా? తొలి ఏకాదశి అంటే ఇప్పుడు దీని తర్వాత మనకు చాలా పండుగలు వస్తాయి కాబట్టి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తారు. దీంతో స్టార్ట్ చేసి దీనికంటే ఇంకా పెద్ద పండుగలు వస్తాయి. నెక్స్ట్ వినాయక చవితి, దీపావళి, క్రిస్మస్, తర్వాత భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, ఇలా 1 by 1 మనకు వస్తూనే ఉంటాయి. ఇంకా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి మంచి పండుగలు స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాము. ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఇందాక సార్ చెప్పారు కదా, మనం విన్నాము. పండగలకు అన్ని పండగలు స్టార్ట్ అవుతున్నాయి, ప్రతి ఒక్క పండగ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అన్న దానికి నిదర్శనం అన్నమాట. సో ఈ తొలి ఏకాదశి పండగ చేసుకున్న తర్వాతే అన్ని పండగలు ఇంకా 1 by 1 అనేది మనకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి తొలి ఏకాదశి రోజు ఇక్కడ మనకు ఆవులు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా ఆవులు కూడా ఉంటాయి. సో ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఇక్కడ నుంచి ప్రతి వారంకి, అదేవిధంగా 10-15 రోజులకు ఒక్కసారి కూడా మనకి పండగలు అనేది కంప్లీట్ గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేది శ్రావణం, ఆషాఢం తర్వాత శ్రావణ మాసం కాబట్టి ఇంకా కంప్లీట్ గా మనకు ప్రతి నెల ఈ శ్రావణంలో అయితే ఖచ్చితంగా
మా ప్రతి ఒక్క పండగ వారంలో దాదాపు 1-2 పండుగలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అదేవిధంగా శ్రావణంలో కూడా చాలా మంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మంచి శ్రావణ మాసంలో అంత అదొక విశిష్టత అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా చాలా మంది ఒక పొద్దులు పట్టడం కావచ్చు, అంటే దేవుడికి నైవేద్యాలు సమర్పించుకుంటూ భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ముట్టుకోరు శ్రావణంలో. మనం ఎప్పుడైనా ఇంకా తినడం అనేది మన ఇష్టం, కానీ శ్రావణంలో అయితే చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఎంత ఉన్నప్పటికీ శ్రావణంలో అయితే ఖచ్చితంగా ఒక పొద్దులు అనేది అయితే ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ శ్రావణంకి కావచ్చు, ముఖ్యంగా ప్రతి ఒక్క పండగ స్టార్ట్ అయిపోవడానికి నిదర్శనంగా ఈరోజు ఏకాదశి అని, తొలి ఏకాదశి అని కూడా చెప్తూ ఉన్నారు. తొలి ఏకాదశి నుంచి ఇంకా మెల్లమెల్లగా ఫాస్టింగ్స్ ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇట్లనే దర్శనాలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి అయితే ఇది ఒక పెద్ద పండగలా కూడా భావిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మరికొంతమందితో. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అమ్మ వస్తున్నారు. తొలి ఏకాదశి అంటే ఏంటమ్మా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి, విష్ణుమూర్తికి నిద్ర అవస్థలో ఉంటాడు ఏగోముద్రల. ఎన్ని రోజుల వరకు? అంటే ఈ నుంచి కార్తీక మాసం శుద్ధ పౌర్ణమి రోజు వరకు ఉంటుంది. ఆ రోజు మళ్ళీ మేల్కు అనేది మేలుకొని వస్తాడు, నిద్ర లేస్తాడు. ప్రత్యేకతలు ఏంటమ్మా ఈ రోజు? అంటే దేవుడికి ఏమేమి సమర్పించుకోవడం ఏమైనా ఉంటుందా? ముఖ్యంగా ఆడవాళ్ళకి స్పెషల్ డే అంటున్నారు. ఆడవాళ్ళు అనేది ఏం లేదమ్మా, చిన్నప్పటి నుంచి ఉంటున్నాము. ఆడ మగ అనేమో తేడా ఉండదు. అంటే ఆడవాళ్ళకి తొలి ఏకాదశి అంటే ప్రత్యేకత అని? ఆడ మగ అనేది ప్రత్యేకత ఏం లేదు. చిన్నప్పటి నుంచి మేము అందరం ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు గడియల రోజు ఉపవాసం ఇస్తాం. రేపు రేపు ఈ రోజు మొత్తం అంటే కనీసం వాటర్ కూడా ఏమైనా తాగొచ్చా? అంటే ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి. సో రేపు ఏ టైం కల్లా ఒక పొద్దు ఇడవడం? ద్వాదశి లోపల ఉపవాసం పెడచాలి. ఏదైనా ప్రసాదం పెట్టి ఉపవాసం ఉద్వాసం తినాలి. మాట్లాడిన మాటలు అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ గా ఉన్నాయి, అది నిజమే. ఎందుకంటే కొంతమంది ఫాస్టింగ్ ఉండడం అనేది సైంటిఫిక్ గా మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. నిజంగా వీక్లీ వన్స్ అన్నా ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ఉండాలి. అది మన హెల్త్ కి, ఆరోగ్యానికి అయితే చాలా ముఖ్యం. అదేవిధంగా వాళ్ళ పరిస్థితిని బట్టి ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా ఉండని వాళ్ళు ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అమ్మ నమస్తే. అమ్మ ఈరోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఏం చెప్తారమ్మా? పూజ చేసుకుంటాము. పొద్దున్నే స్నానం పూజ, దేవుడి దగ్గర పూజ చేసుకుని దేవుడి దర్శనానికి వస్తాం. ఈ రోజు అంటే చాలా మంది ఒక పొద్దులు ఉండాలి అంటున్నారు. ఫాస్టింగ్ ఉంటాం. తీపి ఏదో తిని కొంచెం అన్నం ఏమి అంటే తినం. నార్మల్గా టిఫిన్స్ అయినా చేయొచ్చా, లేకపోతే అన్నం తినకూడదు? అన్నం తినకూడదు, ఏదైనా ఫాస్టింగ్ చేయొచ్చు. చేయొచ్చు. అదే కారం అవి తినకూడదు. ఉప్పు అవి తినకుండా స్వీట్ అలాంటి చేసి తినొచ్చు. ఎప్పుడు ఇడవాలి ఒక పొద్దు? మళ్ళా మధ్యాహ్నం సాయంత్రం తినొచ్చు. ఈరోజు సాయంత్రం అన్నం తినొచ్చా, లేకపోతే రేపు ఏదో గడియలు వెళ్ళే లోపే తినాలి అంటున్నారు? మన్నాడు పొద్దుటే. సో ఈ రోజంతా కూడా ఉపవాసంలో ఉంటారు. చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఒక ప్రత్యేకత అని చెప్తున్నారు కదా. తెలియకాశ అంటే చాలా ముఖ్య ఇంపార్టెన్స్ బాగా. ఈ నుంచి పండగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి, పండగలు స్టార్ట్ అవుతాయి. రైతులకి అది బాగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. తొలి ఏకాదశి ప్రత్యేకతలు ఏంటమ్మా, మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? మామూలుగా ఈ రోజు ప్రత్యేకతలు ఏంటి? ఆడవారికి ముఖ్యంగా ఈ రోజు నుంచే పెద్ద పండగలు అనేది స్టార్ట్ అయిపోతాయి, ఇది ఒక నిదర్శనం మనకి. మరి ఈ రోజు ఏం చేసుకుంటారు? ఒక ఫాస్టింగ్ ఎలా ఉంటారు? ఏంటి? కొంతమంది ఉండ్రాళ్ళు చేసుకుంటారు, పాల తాలికలు. కొంతమంది ఏమో మేము మా ఊరికి వెళ్ళి పేలాలు, జొన్న పేలాలతో పేలపిండి చేసుకుంటాం.